క్యారెట్స్ ను చాలా మంది ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా ప్రతిరోజు వీటిని తినేవారికి శరీరానికి పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధిక మోతాదులో లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజు వీటినివ్వటం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది డయాబెటీస్ తో బాధపడుతున్న వారు వీటిని తినాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే ఇవి నోటికి తీయదనాన్ని అందిస్తాయి. అందుకే చాలా మంది మధుమేహంతో బాధపడేవారు వీటిని తినాలా వద్దా అని తికమక పడుతూ ఉంటారు. అయితే మధుమేహం ఉన్నవారు క్యారెట్లను ప్రతిరోజు తినొచ్చా? తినటం వల్ల ఏం జరుగుతుంది మనం ఇప్పుడు చూద్దాం. నిజానికి చాలా మంది వైద్యులు క్యారెట్లు తినకూడదని మధుమేహంతో బాధపడుతున్న పేషెంట్లకు చెబుతూ ఉంటారు. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలున్నాయని కూడా ప్రచారం. నిజానికి వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు కూడా ప్రతిరోజు తీసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేందుకు కూడా ప్రభావవంతంగా కృషి చేస్తాయని వారంటున్నారు. డయాబెటీస్ తో బాధపడుతున్న వారు ప్రతిరోజు వీటిని తినడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడేవారు ప్రతిరోజు క్యారెట్లను తీసుకోవటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీంతో పాటు శరీరానికి కూడా చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు వీటిని తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. దీని కారణంగా సులభంగా బరువు తగ్గే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా క్యారెట్లను సూప్ గా లేదా జ్యూస్ లా తయారు చేసుకుని తీసుకోవటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు, గుండె సమస్యల బారిన పడకుండా ఉంటారు.